హలో బడ్డీస్, ఈరోజు నిద్ర లేవడం చాలా లేట్ అయిపోయింది. మా ఆయన లేసే లోపల గబా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. రాత్రంతా నానబెట్టుకున్న 2 టీ గ్లాసుల పెసలైతే ఇప్పుడు వాష్ చేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్నాను. దాంతోపాటు కొంచెం అటుకులు వేసుకున్నాను. మీరు నానబెట్టుకున్న రైస్ అయినా కొంచెం వేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 4 అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పిండి అయితే వేసేసుకోండి మిక్సీకి. పెసరట్ కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అల్లం పచ్చడి చేద్దామని ఆనియన్స్ తరిగాను. ఈ మధ్య ఏందో అండి కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత ఘాటు ఉంటున్నాయి. మామూలుగానే ఘాటు, ఈ మధ్య ఇంకా ఎందుకో ఎక్కువ ఘాటు ఉంటున్నాయి. మీకు కూడా అంతేనా? నేను ఎలా పచ్చడి చేసుకున్నానంటే, ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న 2 టమాటాలు, 2 ఆనియన్స్, 6-7 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసేసి బాగా వాడ్చుకోండి. అలా వాడ్చుకున్న తర్వాత అవన్నీ మిక్సీకి వేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మిక్సీకి మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసేసి ఆ పచ్చడి మిక్సీకి పట్టుకుంది కూడా వేసేసి బాగా వాడ్చుకోండి. అలా ఒక 5 నిమిషాలు వాడ్చుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా పెసరట్టు వేసేసుకుందామా. ఫస్ట్ అయితే ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దాని మీద అయితే పెసరట్టు పిండితో దోశ అయితే వేసేసుకున్నాను. దాని మీద ఎగ్ వేసేసి అప్లై చేసేసి అంతే, ఇంకేం వేయకుండా అలా దోశ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా డబల్ ప్రోటీన్ దోశ ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.